ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హాయ్ ఫ్రెండ్స్, 11వ శ్లోకంలో వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పాడు అని తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి కర్మ ఫలాల అనుసారంగా వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో తెలుపబడిందండి మనకు. అదే దేవదేవుడు తన ప్రధాన అంశతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు. అట్టి భగవంతుడిని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు అని చెప్పేసి శ్రీ భగవానుడు ఇక్కడ చెప్పాడండి. అంటే మనము దేవుణ్ణి ఎంతసేపు ఊరికే పూజించడమే కాదండి, మన లోపల కానీ బయట కానీ అంతా ఆయన భక్తితోనే నిండిపోవాలండి. అప్పుడే అది నిజమైన భక్తి అండి. ఇది ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. నా లేదు, తు కానీ, ఏవా నిశ్చయముగా, అహం నేను, జాతు ఎప్పుడును, నా ఆసం లేకపోలేదు, నా లేదు, త్వం నీవు, నా లేదు, ఇమే ఈ అందరూ, జనాధిపాహ రాజులు, నా ఏనాడు, చ కూడా, ఏవా నిక్కముగా, నా భవిష్యామహ ఉండకపోము, సర్వే వయం మనమందరము, అతః పరం ఇక ముందు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నేను కానీ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. సో నువ్వు ఇలా వీటి గురించి, భౌతిక దేహాల గురించి నువ్వు చింతించకు. భౌతిక దేహం అనేది ముఖ్యం కాదు, ఆత్మనే ముఖ్యము అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడండి ఇక్కడ. సో ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.